విలేకరులు అడుగుతూ ఉన్న అందరినీ కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు, మేజిస్ట్రేట్ కోర్టు తేడా లేకుండా, ఎంఆర్ఓ ఆఫీసా, కలెక్టర్ ఆఫీసా, పోలీస్ స్టేషన్, ఎస్పీ ఆఫీస్ తేడా లేకుండా ఎక్కడైనా సరే మనం రాతపూర్వకంగా అందిస్తే దానికి అక్నాలజ్మెంట్ ఏదైతే రసీదు మనకి ఇవ్వటం అనేది పద్ధతి. దాన్ని కూడా ఉల్లంఘించి స్పీకర్ గారు ఇవ్వను అనే పరిస్థితి. ఇక ఇవ్వను అన్నప్పుడు అడిగిన సెక్రటరీ గారు మీరు రాజ్యసభలో చాలా పెద్ద ఎత్తున సేవలు చేశారంట, మీ సేవలకి మెచ్చుకుని రాజ్యసభలో మీరు ఆ యొక్క చట్టాలని అమలు చేసిన తీరు, న్యాయ సూత్రాలను పాటించిన తీరుకు నచ్చి మెచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిమ్మల్ని ప్రత్యేకంగా తీసుకొచ్చింది కదా. రాజ్యసభలో ఉన్నత స్థానంలో పనిచేసినటువంటి మీరు కూడా ఈ రోజు మేము లెటర్ ఇచ్చి మేమేమడుగుతున్నాం, రసీదు అడుగుతున్నాం. కోట్లాది మంది ప్రజానీకాన్ని, ప్రియ పత్రికా విలేకరులని నాదొక ప్రశ్న, నాదొక అభ్యర్థన, మీరు న్యాయం చెప్పండి. మేము రాతపూర్వకంగా సమాధానం ఇచ్చి మేమిచ్చిన సమాధానానికి రసీదు అడిగితే రసీదు కూడా ఇవ్వమంటే ఇక చట్టాల మీద గౌరవం సామాన్యుడికి ఎలా వస్తుంది? సాక్షాత్తు స్పీకర్ గారి సమక్షంలోనే స్పీకర్ గారే, సెక్రటరీ గారే మేము రసీదు ఇవ్వము అంటే ఇదెంతో నేను ఆలోచించాను. అందుకే మాకు అర్థమైంది స్పీకర్ గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి ముందస్తుగానే ఒక నిర్ణయం తీసుకుని సహజ న్యాయ సూత్రాలని, భారత రాజ్యాంగ విలువల్ని, శాసనసభ సాంప్రదాయాన్ని కాలరాస్తూ ముందస్తుగానే ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇక మాకుండే మార్గం రెండు. ఒకటి కోర్టులు, రెండు ప్రజా కోర్టులు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంత అడ్డగోలుగా శాసనసభ నియమావళిని ఉల్లంఘిస్తూ, చట్టాలని ఉల్లంఘిస్తూ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా కోర్టులను ఆశ్రయిస్తాం. అదేవిధంగా ప్రజా కోర్టుల్లో ఎండగొడతాం. అన్నిటికీ మించి భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా కోర్టులే అంతిమం, ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి అటు కోర్టుల్లో, ప్రజా కోర్టుల్లో రెండిట్లో కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యవహార శైలిని ఎండగొడతామని తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి మాట వింటారని మీరు ఎలా అంటారు? రాజ్యాంగబద్ధంగా ఉన్న స్పీకర్ గారే, ఎవరో కాదంటోగా. స్పీకర్ గారు కూడా తాను స్పీకర్ కాకముందు ఓ పార్టీ శాసనసభ్యుడే. ఆ విషయం మీకు తెలియదేం కాదు. మరి నిజంగా స్పీకర్ గారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి వ్యవహరించి ఉంటే వెరీ సింపుల్ క్వశ్చన్ మీకు నాకు రాతపూర్వకంగా మేము జవాబు ఇస్తే దానికి రసీదు కూడా ఇవ్వనంటే ఎవరి ప్రోద్బలం మేరకు చేస్తున్నారు? లేదు స్పీకర్ గారు నేనే చేస్తున్నానంటే అది వారు సమాధానం చెప్పాలా. నాకాడ సమాధానం లేదు. నాకుండే అనుమానం మీకు చెప్పా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో చేస్తున్నారని. కాదయ్యా, జగన్ గారి ఆదేశాలతో కాదు, నాకై నేనే స్వచ్ఛందంగా చేస్తున్నానని స్పీకర్ గారిని చెప్పండి.